గడిచిన 5 ఆర్థిక సంవత్సరాలలో బ్యాంకులు 9.90 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. 2019-20లో అత్యధికంగా 2.34 లక్షల కోట్లు రద్దు చేయగా, ఆ తరువాత సంవత్సరంలో ఇది 2.2 లక్షల కోట్లకు, 2021-22లో ఇది 1.74 లక్ష కోట్లకు తగ్గింది. ఆ తరువాత సంవత్సరంలో తిరిగి 2.8 లక్షల కోట్లకు పెరగగా, గత ఆర్థిక సంవత్సరం 1.70 లక్షల కోట్లకు పరిమితమైంది. రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన బాకీలను పూర్తిగా రద్దు చేసి రుణగ్రహీతలకు మేలు చేసినట్టు కాదని, వారు ఎప్పటికైనా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. బ్యాలెన్స్ షీట్ను మెరుగుపరుచుకునేందుకు, పన్ను ప్రయోజనాలు పొందేందుకు, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు నిర్దిష్ట నిబంధనలకు లోబడి బ్యాంకులు మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేస్తుంటాయని తెలిపారు. ఆ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకులు చర్యలు కొనసాగుతాయని చెప్పారు. గత 5 ఏళ్లలో 1.84 లక్షల కోట్లు రికవరీ అయినట్లు మంత్రి చెప్పారు.